జీవితంలో ఒక స్థితికి రావడం కాదు, ఆ స్థితికి ఎలా వచ్చామనే చాలా ఇంపార్టెంట్. తన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది గుర్తించుకోవట్లేదు. ఒక బిల్డింగ్ ఒక రోజులో మనం ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేయలేము. మన జీవితంలో కూడా రకరకాల లక్షణాలు, విలువల్ని పాటిస్తూ ఉంటేనే ఆ విలువలు, ఆ లక్షణాలు అనేవి Andarki Namaskaram. I am Dr. Bhanurekha and today I will be interviewing our respected Dean Sir, Dr. P. Srinivasulu Garu, who is the author of the book The Architecture of Character. To start with, he's done his MBBS from Kurnool Medical College and done MD from SV Medical College, Tirupati. So over the years, Aina journey has been marked not only by academic excellence, but also by his deep sense of commitment to serving the society and patients. And very recently, he's authored the book called The Architecture of Character. And it's a wonderful book that provides an insight into the fact that our personality is not determined only by our academic excellence or professionalism. In fact, it is a accumulation of all the values that we learn as part of life, and like values like resilience, patience, integrity, honesty, and so much more that has all been very well described in his book. So I kindly request all of you also to purchase your copies and give it a read. థ్యాంక్ యూ అమ్మా. Hello sir. నమస్తే అమ్మా. నా ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, అసలు ఈ బుక్ రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు? ఎందుకంటే అమ్మా, ముఖ్యంగా మన జీవితంలో విద్య, ఉద్యోగం, సంపాదన, తర్వాత పదవి, పేరు, ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. కానీ ఇవన్నీ సంపాదించే క్రమంలో మనిషి ఏమైపోతున్నా అంటే తన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది గుర్తించుకోవట్లేదు. ఎందుకంటే విజయం సాధించినప్పుడు మనము ఆ విజయాన్ని ఎలా సాధించాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విజయానికి ఒక అర్థం రావాలంటే మన వ్యక్తిత్వం కూడా చాలా బాగుండాలి. సో మనం చాలా విషయాల మీద ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, గురించి మాట్లాడుతున్నాం. కానీ వ్యక్తిత్వం అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఆ వ్యక్తిత్వంలో ఉండే వేరియస్ ఆస్పెక్ట్స్ ఏంటనే దాని మీద ఎవరికి సరైన అవగాహన ఉండట్లేదు, ముఖ్యంగా యువతలో. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి లక్షణాలు ఉంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలుగుతాము, చేసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయడానికి కారణం. అసలు వ్యక్తిత్వ నిర్మాణం ఈ పేరే ఎందుకు పెట్టాలనిపించింది సార్ మీకు? ఎందుకంటే వ్యక్తిత్వ నిర్మాణం అదే ఇంగ్లీష్లో మీకు ఆ వర్షన్లోనే ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ అనే బుక్. అది వ్యక్తిత్వ నిర్మాణం అంటే ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ చూడండి. ఒక బిల్డింగ్ ఒక రోజులో మనం ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేయలేము. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రతి ఇటుకను పేర్చాలి. ముందు పునాది ఇటుకను పేర్చుకుంటూ వచ్చి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. అలాగే మన జీవితంలో కూడా రకరకాల లక్షణాలు, విలువల్ని పాటిస్తూ ఉంటేనే ఆ విలువలు, ఆ లక్షణాలు అనేవి వాటి ఇటుకల్లాగా పనిచేస్తాయి. ఆ ఇటుకల మీద ఒక భవనాన్ని నిర్మించడం అంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. అందుకనే వ్యక్తిత్వ నిర్మాణం లేదా ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ని ఎందుకు పెట్టామంటే రకరకాల క్యారెక్టర్స్ కలిసి ఒక బిల్డింగ్ లాంటి మన వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది. చాలా బాగా చెప్పారు సార్. ఈ పుస్తకం ఎవరిని ఉద్దేశంలో పెట్టుకొని రాశారు సార్? యంగ్స్టర్స్కి, యూత్కి పనికి రావాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. కానీ ఇది ఒక ఏజ్ అని కాదు, ఈ ఏజ్ వాళ్ళకైనా, ఎటువంటి వయసులో ఉండే వాళ్ళకైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పెద్దల్లో కొంత ఈ బుక్లో రాసిన లక్షణాల్లో కొన్నైనా ఉంటాయి, కానీ ఈ టీనేజర్స్లో ఉండడం అనేది కొంచెం కష్టం. అందువల్ల ఇది ముఖ్యంగా యువతకి, అఫ్ కోర్స్ టు ఎవ్రీవన్. యువతకి ఇవ్వాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటి సార్ ఈ బుక్ ద్వారా? ఈ బుక్ ద్వారా నేను ఏమివ్వాలనుకుంటున్నానంటే రకరకాల ఈ లక్షణాలు ఉంటాయి కదా. అంటే మీరు బుక్లో చూసారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని, ఇంటిగ్రిటీ అని, క్యూరియాసిటీ అని చెప్పి అట్లా ఒక 18-19 పాయింట్స్ మనం ఇచ్చాం. ఈగో, యాంగర్ కంట్రోల్, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డిస్. సో వీటన్నిటితోటే వ్యక్తిత్వ నిర్మాణం ఎలా జరగాలి. ఊరికే మనిషి అంటే నేనేదో ఒక ఉద్యోగం ఉంది, బాగా చదువుకున్నాను, ఉద్యోగం వచ్చింది, బాగా సంపాదిస్తున్నాను, పదవి ఉంది, అలాంటిది కాదు. వ్యక్తిత్వం ఎలా, మీ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ క్యారెక్టర్ తోటి నలుగురికి ఎటువంటి
మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. సో ఇది వీళ్ళు అలవాటు చేసుకోవాలని చెప్పి నా మెయిన్గా యువతకి ఇచ్చే ఒక సందేశం ఈ బుక్ ద్వారా. కాబట్టి ఈ బుక్ బాగా చదివి ఆకలింపు చేసుకుంటే యువత అంటే పెరిగే టీనేజర్స్లో చాలా డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. వాటన్నిటినీ పక్కకు పెట్టి ఈ బుక్లో ఉన్నటువంటి అన్నిటినీ కన్నా సరిగ్గా యూటిలైజ్ చేయగలిగితే దే విల్ బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, నాట్ లైక్ ఏ పర్సన్, గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాడని. సక్సెస్కి చాలా మంది చాలా డెఫినేషన్లు చెప్తారు సార్. మీ దృష్టిలో నిజమైన సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అనేది మనం ఎట్లా మెజర్ చేస్తామంటే నేను ఎంత సంపాదించాను, ఎంత పెద్ద ఉద్యోగం ఉంది, లేదా సమాజంలో నా స్థానం ఏంటి, నా పదవి ఏంటి అనే ఒక ఉద్దేశంతో చాలామంది సక్సెస్ అనుకుంటారు. కానీ సక్సెస్ అనేది నా దృష్టిలో అది కాదు. సక్సెస్ అంటే ఎదిగే క్రమంలో నేను ఎలా మారాను, నా వ్యక్తిత్వం లేదా నా వ్యక్తిత్వం ఎలా మారింది అనేది అదే సక్సెస్. నా ఉద్దేశంలో ఏంటంటే విజయం అంటే ఇవన్నీ సంపాదించడం కాదు, నేను ఎలాంటి మనిషిని అని నలుగురు అనటమే నా సక్సెస్. పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ చాలా మంది ఒకటే అనుకుంటారు సార్, కానీ చాలా తేడా ఉంటుంది. యూజువల్గా పర్సనాలిటీ అంటే మనకు బయట కనిపించేది, అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన ఏంటి, మనం నలుగురితో ఎలా కలిసి ఉంటున్నాం, ఏ రకమైన హావభావాలు వ్యక్తం చేస్తున్నాం, ఎదుటి మనిషికి ఎంత గౌరవం ఇస్తున్నాం, ఇవన్నీ ఒక రకమైన పర్సనాలిటీ కిందకు వస్తాయి. బట్ క్యారెక్టర్ అంటే అది కాదు. క్యారెక్టర్ అంటే ఏంటంటే యూజువల్గా పర్సనాలిటీ ఏంటంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, మన హావభావాలు కానీ ఏవైనా కానీ క్యారెక్టర్ అంటే ఎవ్వరు కూడా మనల్ని గమనించినప్పుడు, ఎవరి నుంచి మనం ఒక అప్రిషియేషన్ ఆశించకుండా, ఎవరు మనల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, మనల్ని గమనించకపోయినా మన ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్. సో పర్సనాలిటీ అంటే అందరు ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు, వేరాజ్ క్యారెక్టర్స్ ఎవ్వరు మనల్ని గమనించినప్పుడు కూడా మనం ఎలా ఉంటామనేది నా దృష్టిలో క్యారెక్టర్. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా సార్, ఇన్ని టాపిక్స్ ఎంచుకున్నారు, అన్నిట్లోకి ఆత్మగౌరవమే ఎందుకు ఫస్ట్ చాప్టర్గా ఎంచుకున్నారు? అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు ముఖ్యం అంటే ఏ వ్యక్తికి కూడా తను గౌరవించుకోవడం ఫస్ట్. ఏ వ్యక్తి ఇప్పుడు నేనున్నాను, ఫస్ట్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను గౌరవించాలి. నా మీదనే నాకు గౌరవం లేనప్పుడు పక్కన వాళ్ళని ఎట్లా గౌరవించగలుగుతాను? సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నప్పుడే ఏదన్నా నేర్చుకోవాలనే ఉత్సాహం కానీ, నలుగురిని గౌరవించాలనే ఉత్సాహం కానీ, ఒక మనిషి మీద కృతజ్ఞత తెలపాలనే ఉత్సాహం కానీ అనే ఆలోచన కానీ, వినయ విధేయతలు కానీ, నిజాయితీ కానీ అన్నీ కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీదనే ఆధారపడి. కాబట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది నా ఉద్దేశం. దాని తర్వాత నిజాయితీ, పట్టుదల, ఇవన్నీ కూడా రెసిలియన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి వెరీ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ సార్, అది ఎలా చెప్పగలరు మీరు? సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో. ఎస్, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఒకటమ్మా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే, ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ ఆత్మగౌరవం ఉండే వ్యక్తి ఏమంటాడంటే నేను ఇంకా ఏం తెలియదు, ఇంకా ఏమి నేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ అదే ఈగో ఉండే వ్యక్తి నాకు అన్నీ తెలుసు, నేను ఇంకేం తెలుసుకోక్కర్లేదు అనుకుంటాడు. సో ఎప్పుడైతే మనం ఆ హెయిర్ లైన్ డిఫరెన్స్ గమనించగలుగుతామో మన ఎదుగుదలకు కూడా జీవితంలో ఎంతో అవకాశం ఉంటుంది. లేదంటే వాడు అదే చెప్పుకుంటాడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని. కాదు, చాలా సందర్భాలు ఈ సెల్ఫ్ రెస్పెక్టే ఆ ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్గా వాళ్ళు ఫోకస్ చేసుకుంటుంటారు. సో అది రెండిట్లో డిఫరెన్స్ అనేది చాలా వెరీ థిన్ లైన్, బట్ ఇట్స్ ఎ మేజర్ థింగ్. ఓకే సార్, ఇప్పుడు అపజయాలను ఎలా చూడాలి సార్ ఈ జనరేషన్ పిల్లలకి? ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. సో యూజువల్గా ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ అనేది మన వివేకానందుడు చెప్పినట్టుగా దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అయినామంటే అందరితో జీవితం ఎండ్ అయిపోయినట్టు కాదు. దట్ ఈస్ వన్ స్టోన్, స్టెప్పింగ్ స్టోన్ టు క్లైంబ్ టు ద టెరెస్. ఎలాగంటే ఇది ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అయినాం, ఎందుకు ఆ పర్టికులర్ దీంట్లో ఫెయిల్ అయినాం, ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది. ఈ ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు, జీవితం అంతా ఆ ఒక్క దాని మీదనే మనం సక్సెస్ లేదా ఫెయిల్ అనేది ఆధారపడదు. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా యువతకి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇదే ఎండ్, ఇంకా లేదు మనకి జీవితం, ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాం, అది ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం అయితే కావచ్చు, ఇంకో ఏ వ్యవహారమైనా కావచ్చు, ఫెయిల్ అయినామంటే అదే ఎండ్ ఆఫ్ లైఫ్ అని అనుకోకూడదు. అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి, ఎందుకు మనం ఫెయిల్ అయినాం అది ముందు రిఫ్లెక్షన్
రిఫ్లెక్ట్ అవ్వాలి దాన్ని వెనకాల. ఎందుకు ఇలా మనం ఎందుకు సక్సెస్ కాలేకపోయాం, ఒక ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయినాం, మన ప్రయత్నం లోపం ఎక్కడ ఉంది, మన ప్రిపరేషన్ ఎక్కడ లోపం ఉంది, ఇది తెలుసుకొని నెక్స్ట్ టైం అది జరగకుండా మళ్ళీ ఎదగాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా దాన్ని ఫెయిల్యూర్గా తీసుకోకూడదు. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు గెట్ యువర్ సక్సెస్ ఆర్ టు రీచ్ యువర్ గోల్. అండ్ హౌ డు యూ డెవలప్ రెసిలియన్స్ సార్? పట్టుదల. ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే మనిషి కుంగిపోతాడు. కుంగిపోకుండా నాకు ఫెయిల్యూర్ వచ్చింది, నో నెక్స్ట్ టైం ఈ తప్పులు చేసిన నాకు ఫెయిల్యూర్ వచ్చింది, సో నెక్స్ట్ టైం నేను ఆ తప్పులు చేయకుండా మళ్ళీ దాన్ని సాధించాలి దాన్ని అనే ఒక పట్టుదల. ఆ రెసిలియన్స్ అనేది ఎప్పుడు వస్తుంటే, నిజంగా చెప్పాలంటే ఈ అపజయాలు కలగగా మనిషిలో ఒక రకమైన ఆ భయం అవన్నీ పోతాయి. నేను ఫెయిల్ అవుతాననే భయం పోతాయి. అది పోయినందులో పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలతో జీవితాలు ఏది సాధించాలన్నా, జీవితంలో ఎదుగుదల రావాలంటే కూడా పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఒక రోజులో నేను చేసేసాను, పని మొదలు పెట్టడం, వెంటనే దాన్ని ఆపేసేయటం, లేదో ఫెయిల్యూర్ వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేసాం, ఫెయిల్యూర్ వచ్చింది, లాస్ వచ్చింది, ఆపేయడం, లేదో ఎగ్జామ్ రాసాం, ఫెయిల్ అయినాం, దాన్ని వదిలేసేసి ఇంకో దానికి పోవటం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎక్కడైతే మనం ఒక పని మొదలు పెడతామో అక్కడ ఫెయిల్ అవుతామో, అది ఎందుకు ఫెయిల్ అయినాం, నెక్స్ట్ మళ్ళీ నో నేను మళ్ళీ దీంట్లో సాధించాలి అనే ఒక దృఢ సంకల్పమే రెసిలియన్స్ ఆర్ పట్టుదల అంటాం. సార్, జీవితంలో ఒక పర్పస్ ఎందుకు ఉండాలి సార్? పర్పస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ పర్పస్ అనేది లేకపోతే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, పర్పస్ ఏంటి, చదువుకుంటున్నాం, పర్పస్ ఏంటి. ఇప్పుడు మనం డాక్టర్ చేస్తున్నాం, ఏంటి మన పర్పస్ ఏంటంటే ఉన్నతమైన చదువు, దీంతో 10 మందికి సేవ చేయగలం, 10 మంది బాధ తీర్చగలం, పేదవాళ్ళకి సహాయం చేయగలం అనే ఒక పర్పస్. లేదు ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటాం, మనం ఎందుకు నేర్చుకోవాలి, అది ఆ నేర్చుకున్న దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, అది మనకి ఇష్టం ఉండి చేస్తున్నామా లేదా నలుగురికి ఉపయోగం ఉందా లేదా ఈ పని వల్ల, ఇవన్నిటిని నిర్ణయించేది ఆ పర్పస్. ఆ పర్పస్ అనేది ఎందుకు ఈ పని చేస్తున్నాం, లేకపోతే ఈ ఉద్యోగమే చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇంకోసారి మనకు కష్టంగా ఉంటుంది కొన్ని, బట్ స్టిల్ ఆ పర్పస్ అనేది లేకపోతే నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ అనేది ఉండదు. సో పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎంపతి సార్. ఇప్పుడు దాని వాల్యూ ఏంటి, దాని అవసరం ఏంటి? సానుభూతి. ఇది చాలా మందిలో సింపతి ఉంటుంది, సింపతి అందరూ చూపిస్తారు అయ్యో పాపం అనేసి, కానీ ఎంపతి అనేది సానుభూతి అంటే ఎంపతి అంటే ఏంటంటే ఏదన్నా ఎదుటి వ్యక్తికి కష్టం కలిగితే పాపం అనడం, అయ్యో పాపం అనడం అనేది సింపతి చూపించినట్టు అవుతుంది. ఎంపతి అంటే ఆ స్థానంలో మనం ఉంటే, ఆ స్థానంలో ఆ బాధ మనకు కలిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం అని మనం అనుభవించడమే సానుభూతి. అలా మనం అనుభవించగలిగినప్పుడు ఎదుటి మనకి నిజంగా మనం సహాయం చేయగలుగుతాం. సో సానుభూతి ఉంటే మీరు సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ఓన్లీ సింపతి ఉంటే అయ్యో పాపం అంటాం, వెళ్ళిపోతాం, రోడ్ సైడ్ పోతూ ఉంటాం, ఒకటి యాక్సిడెంట్ అయింది, వాడు రక్తపు మడుగులో ఉన్నాడు, మనం ఒక డాక్టరే, అయ్యో పాపం అన్నట్టు మన కారులో మనం వచ్చేస్తాం. దట్ ఈస్ సింపతి. అదే వాడిని మన కారులో వేసుకొని తీసుకొచ్చి ఎమర్జెన్సీలో కట్టించి ట్రీట్ చేయించి వాళ్ళ బంధువులకి మళ్ళీ ఫోన్లు చేసి చెప్పి వాళ్ళకి అప్పగించి వరకు చూడడం అనేది ఎంపతి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడికల్ ప్రొఫెషన్. డాక్టర్లుగా మనకు ఉండాల్సింది ఏంటంటే సింపతి కాదు, ఎంపతి. సో ఎంపతి అనేది ఉంటే మనం ఒక వైద్య రంగంలోనే కాదు, బయట కూడా సమాజంలో కూడా మనకి ఎంతోమంది మనకు ఎదురుపడుతుంటారు వాళ్ళ బాధలతోటి. మనము సింపతైజ్ చేసి వెళ్ళిపోవడం కాదు, మనం ఎంపతైజ్ చేసినప్పుడే మనం వీ కెన్ షో కంపాషనేట్గా ఉండగలుగుతాం. వాళ్ళ మీద దయ కరుణ చూపించాలి అంటే మనం సింపతి అనే ఒక క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కృతజ్ఞత. అది ఎలా మార్చగలదు సార్ మన జీవితంని? ఎస్, కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అంటాం మనం. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, నేను ఒక డాక్టర్ అయినాను, నేను చదువుకొని డాక్టర్ అయినాను అని నేను అనుకుంటాను. అది తప్పు. నేను డాక్టర్ అయినాను అంటే మా అమ్మా నాన్న కష్టం చేస్తే సరిపోదు, వాళ్ళకి చుట్టూతో ఎంతోమంది సహాయం చేస్తాం, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇందులో. మనము ప్లేట్లో, మనకి అమ్మ వండి పెట్టిన ప్లేట్లో భోజనం చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే మా నాన్న సంపాదించుకొచ్చాడు, మా అమ్మ వండి పెట్టింది, నేను తింటున్నాను, ఇంతే మ్యాక్సిమం మనకు గుర్తొచ్చేది. కానీ ఆ పంట పండించే రైతు, ఆ రైతుకు సహకరించే వాతావరణం, గాలి నీరు అన్నీ కావచ్చు, ఆ పంట కోసేదానికి మళ్ళీ కూలోళ్ళు, దాన్ని మళ్ళీ నూర్పిడి దాన్ని హార్వెస్ట్ చేయడానికి మనుషులు, దాని తర్వాత అక్కడి నుంచి షాపులకు వెళ్తాయి.
షాపులకు వెళ్ళిన తర్వాత ఆ దుకాణదారుడు మనకు అమ్ముతాడు, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. సో ఆ తర్వాత లాస్ట్లో మన ప్లేట్లోకి వస్తుంది. సో ఎన్ని జరిగితే అక్కడికి వచ్చింది. సో లైక్ దాట్ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా మన చుట్టూ ఉండే, మనమే కాదు మన చుట్టూ ఉండే సమాజం మొత్తం కూడా ఎంతో ఇండైరెక్ట్గా మనం సహాయం చేస్తుంటుంది. అది తెలుపుకోవడం కృతజ్ఞత. అదే కదా సింపుల్గా మీరు ఏదన్నా ఒక చిన్న పని ఒక ఫ్రెండ్ చేశాడు, వాని కృతజ్ఞత థ్యాంక్ యూ అని చెప్పడం. సో ఇది నిజం చెప్పాలంటే కృతజ్ఞత సింపుల్గా థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, దాన్ని మనం ఫీల్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావం వస్తుందో డెఫినెట్గా మనిషిలో వినయం వస్తుంది. ఆ హ్యూమిలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే అది ఆ గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీ మనలో ఉన్నప్పుడే. లేకపోతే వాడు ఏదో హెల్ప్ చేసాడులే వెళ్ళిపోయినాడు, జస్ట్ ఓకే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపో, అట్లా కాకుండా. వినయం ఉన్న వ్యక్తి ఎందుకు అంత ఎదగలుగుతారు సార్? ఒక 2 మాటల్లో చెప్తాను. వినయం ఉన్న వ్యక్తి ఎందుకు ఎదగలుగుతా అంటే, వినయం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, కొత్తవి తెలుసుకోవాలనుకుంటాను అని అనుకుంటాడు అనే ఒక భావం వాళ్ళలో వస్తుంది. సో డెఫినెట్గా ఎదుగుతాడు. ఆ వినయం ఉంటేనే. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక కొత్త విషయం చెప్తుంటే అది నాకు తెలుసులే అంటే ఫర్దర్గా నేర్చుకోలేడు. అలా కాకుండా నాకు తెలియదు కూడా ఏదో ఇందులో ఉండుంటుంది కాబట్టి లెట్ మీ నో వాట్ ఈస్ దేర్ ఫర్దర్ అని అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వినయం. ఆ వినయం అనేది లేకపోతే, హ్యూమిలిటీ అనేది మనిషిలో లేకపోతే కొత్తగా నేర్చుకోవాలని ఆలోచన రాదు, అన్నీ నాకు తెలుసు అనుకుంటాను. సో అందువల్ల వినయం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది క్రమశిక్షణ మరియు స్థిరత్వం మధ్య ఏంటి సంబంధం? క్రమశిక్షణ, డిసిప్లిన్, స్థిరత్వం మీన్ కమిట్మెంట్. యూజువల్గా మనము ఏదైనా ఒక పనిని మొదలుపెట్టిన వెంటనే దాన్ని రెగ్యులర్గా చేసుకుంటూ పోతుంటాం, అది క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణకి స్థిరత్వం తోడైతే, కమిట్మెంట్ కూడా తోడైతే దాంట్లో ఎదగడానికి అవకాశాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ పోవాలా రేపు మార్నింగ్ అనుకుంటాం, మొదలు పెడతాం, చాలా ఉత్సాహంగా మొదలు పెడతాం, ఒక 4 రోజులు పోతాం, తర్వాత ఆపేస్తాం. సో ఇక్కడ డిసిప్లిన్ అవసరమే, స్థిరత్వం అంటే కంటిన్యూస్గా ఆ పని చేసుకుంటూ పోవటం. ఇప్పుడు నేను బుద్ధిస్ట్ బుక్స్ కానీ వాటిలో చదివేటప్పుడు ఎప్పుడు కూడా, లేదా ఈ సద్గురు బుక్స్ చదివేటప్పుడు, ఇంకా కొంచెం ఫిలాసఫర్స్ కొంతమంది బుక్స్ చదివేటప్పుడు చూసినప్పుడు ఏంటంటే, ఒక పెద్ద గొప్ప పనిని ఒక రోజులో చేసేయడం కాదు, చిన్న చిన్న పనులే చేసుకుంటూ పోతే ఒక రోజు చాలా గొప్ప పనులు అవుతాయి. సో కాబట్టి ఆ డిసిప్లిన్డ్గా చేసుకుంటూ, స్థిరంగా డిసిప్లిన్డ్గా చేసుకుంటూ పోతే మీరు చేసే చిన్న చిన్న పనులే రేపు సమాజంలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబడతాయి. కాబట్టి దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్. నెక్స్ట్, నిబద్ధత అంటే మీ దృష్టిలో ఏంటి సార్? నిబద్ధత అంటే దీనికి అగైన్ మళ్ళీ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోవడం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చదువుతుంటున్నారు మన స్టూడెంట్స్, నేను ఎగ్జామ్స్ టైంలో రోజుకు 12 గంటలు చదివేస్తాను, నేను ఎగ్జామ్ క్రాక్ చేస్తాను, ఇవన్నీ అనేసి ఒక 5-6 months అట్లా ఎంజాయ్ చేసేసుకొని, చదువుకోకుండా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసుకొని, లేదా సినిమాలు షికార్లు అనేసి వేస్ట్ చేసేసి లాస్ట్లో 12 గంటలు 14 గంటలు చదవటం, ఎగ్జామ్స్ రాసేయటం. అలా కాకుండా అది చాలా కష్టం. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ ఆల్రెడీ ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల వల్ల ఇంకా ఇబ్బంది పడతాం. అలా కాకుండా ప్రతిరోజు ఒక 2 hours చదువుకుంటూ పోతే, నిబద్ధతతో కన్సిస్టెంట్గా చదువుకుంటూ పోతే మీకు సక్సెస్ చాలా గ్రాండ్గా ఉంటుంది. సో అదే పని ఒక చదువు విషయంలోనే కాదు, మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఇంకొక ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ నిబద్ధత అనేది రెగ్యులర్గా ఆ పర్టికులర్ వర్క్ని రెగ్యులర్గా చేసుకుంటూ పోవడం అనేది, దాన్ని అట్లే అక్యుములేట్ చేసేసుకొని ఒకరోజు చేస్తాను అనుకుంటే లేనిపోని టెన్షన్స్ వస్తాయి, యాంగ్జైటీ మీద కోపం, చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం అన్నీ వస్తాయి. కాబట్టి నిబద్ధతగా ఏ పని చేసినా, నిబద్ధతగా అంటే కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే అది మన వ్యక్తిత్వంలో ఒక భాగం అయితే మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక కామన్ క్వశ్చన్ సార్, కోపము ఒక మనిషిని లోపల నుంచి దహిస్తుంది అంటారు కదా, మరి అది నిజంగానే చెడుదా లేదంటే అవసరమా? ఒకటండి, కోపం అని లేని మనిషి ఉండడు. కోపం రాలేదంటే నా దృష్టిలో అది బహుశా అది ఏమైనా ఎంత చిన్న జంతువు అయినా ఎటువంటిదైనా కోపం అనేది రాకుండా ఉండదు. కానీ కోపం అనేది ఎలా ఉండాలంటే, ఆ వచ్చిన కోపం మన నిర్ణయాలని నియంత్రించేదిలాగా ఉండకూడదు, కంట్రోల్ చేయకూడదు. అది మనం ఏదైనా తీసుకున్న డెసిషన్ వేటిని కూడా అది కంట్రోల్ చేయకూడదు, అవి మన కంట్రోల్లో ఉండాలి. అటువంటి కంట్రోల్లో ఉండే కోపం ఏం చేయదు.
అట్లా కాబట్టి మనం అంటుంటాం ఒళ్ళు తెలియని కోపం అని. అవును సార్. ఒళ్ళు తెలియని కోపం అంటే ఏంటంటే మన కోపం వస్తే పక్కన ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అది కాదు. కోపం వచ్చినప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనకి ఎందుకు కోపం వస్తుంది, అవతల వ్యక్తి ఏమి చేస్తే మనకు కోపం వస్తుంది, లేదా ఎటువంటి సందర్భాల్లో మనం కోపపడుతున్నాం అని గ్రహించుకుంటూ కోపాన్ని ఊరికే గట్టిగా అరిసే కాదు, మెల్లిగా కూడా వ్యక్తం చేయొచ్చు. మనం కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక తప్పు చేసినప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు తప్పు అని చెప్పవచ్చు. అది చెప్పడమే, అది కూడా కోపంతో చెప్పే మాటే. కానీ అట్లా కాకుండా ఒళ్ళు పైన తెలియకుండా విపరీతమైన భాష, విపరీతమైన హావభావాలతో చెప్పడం అనేది. కాబట్టి కోపాన్ని మనం ఒక పరిధిలో పెట్టుకుంటే కోపం మంచిగా చేస్తుంది. దాన్ని పరిధి దాటిగాని ప్రవర్తిస్తే మన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. ఎదుటి వ్యక్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, కమిట్మెంట్ని అన్నింటిని కూడా దెబ్బతీసేస్తుంది. వాళ్ళు భయపడిపోతారు, అరే ఎప్పుడు అరుస్తారో వీళ్ళు ఏం చేస్తారో అనేసి. సో గట్టిగా అరెస్ట్ చేసి గట్టిగా ఒక రకమైన పరుష పదజాలం వాడటం కరెక్ట్ కాదు. సో కోపం అవసరమే, కానీ కోపం ఎప్పుడు కూడా మన నిర్ణయాలని నియంత్రించకూడదు. అది నా ఉద్దేశం. చాలా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ క్వశ్చన్, అహంకారాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? చాలా కష్టం. అహంకారం అనేది మనుషులు ఎప్పుడు కలుగుద్ది అంటే ఒక తెలివైన వ్యక్తి, ఆత్మగౌరవం ఉండే వ్యక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే వ్యక్తి ఏం చెప్తాడంటే నాకు కొన్ని తెలుసు అనుకుంటాడు. అంటే హీ బోస్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. కానీ అహంకారం ఉండే వ్యక్తి అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు, పక్కన వాళ్ళకి ఏమి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. సో అహంకారం ఇప్పుడు కూడా అలా. అది తగ్గించుకోవాలంటే అది పర్సనాలిటీ డెవలప్మెంట్. అది ఇప్పుడు చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్, రెసిలియన్స్ ఇవన్నీ కూడా అలవాటు చేసుకోగలిగితే కృతజ్ఞతాభావం, వినయము, ఇవన్నీ నీతి, నిజాయితీ, నిబద్ధత, ఇవన్నీ లేదా కమిట్మెంట్ ఇవన్నీ కానీ ఉంటే, డిసిప్లిన్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అహంకారం తగ్గుతుంది. లేదంటే అహంకారం నిజం చెప్పాలంటే మనకి వేరే లక్షణాలన్నీ కొంచెం పైకి తీసుకుపోతాయి. ఎస్పెషల్లీ కృతజ్ఞత మనల్ని పైకి తీసుకెళ్తే అహంకారం అనే భావం ఏం చేస్తుంటే పాతాళాన్ని తొక్కేస్తుంది. ముందే చెప్పాను, వాటి రెండుకి మధ్యలో చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్, ఆత్మగౌరవానికి అహంకారానికి. సో సెల్ఫ్ రెస్పెక్ట్కి అండ్ ఈగోకి వెరీ థిన్ లైన్. బట్ ఒకటి ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది, ఒకటి ఎంతో కిందికి తీసుకెళ్తుంది. అది గ్రహించడానికే మనం ఇలాంటి పుస్తకాలు చదువుకోవడం, పెద్ద ఫిలాసఫర్స్ బుక్స్ చదువుకోవడం, లేదంటే గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఎందుకు ఉండాలంటే ఆత్మగౌరవానికి అహంకారానికి తేడా తెలుసుకోవాలి. ఆత్మగౌరవం ఉండే వ్యక్తి నేను ఇంకా కొంత తెలుసు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటాడు. అహంకారం ఉండే వ్యక్తి నాకు మొత్తం తెలుసు, పక్కన వాడికి ఏం తెలియదు, వాడికి తెలిసినా నేను వినాల్సిన అవసరం లేదు అని. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆత్మగౌరవం ఉండే వ్యక్తి అన్ని చెప్పింది ఓపికగా వింటాడు. ఓపికగా విని వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చెప్పాలా, దానికి ఆన్సర్ ఏ రకంగా మనం ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నాం. అదే అహంకారి అదే మీటింగ్లో కూర్చుంటే వాడు ప్రెజుడిస్ అయిపోయి ఉంటాడు. మన నోట్లోంచి క్వశ్చన్ మాట రాగానే ఏం ఆన్సర్ చెప్పాలని లోపల వాడు దాని గురించి ఆలోచన చేస్తాడు, మనం చెప్పేది వినడు. సో అహంకారం తగ్గాలంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళు చెప్పేది బాగా వినాలి, ఆలోచన చేసుకోవాలి, చేసుకున్న తర్వాత రియాక్ట్ అవ్వాలి, లేదా దానికి ఆన్సర్ చెప్పడం చేయాలి. అట్లా కాకుండా వాళ్ళు మన క్వశ్చన్కి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆన్సర్ తయారు చేసుకొని మనం చెప్పడానికి రెడీ ఉన్నప్పుడు అహంకారం తగ్గదు. అహంకారం తగ్గాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినటం, పక్కన వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం వల్లనే అహంకారం తగ్గుద్ది. సార్ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ రాశారు కదా, లైక్ గుడ్ క్వాలిటీస్ అన్ని మెన్షన్ చేశారు. ఇన్నిటి మధ్యలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఆర్థిక విద్యను ఎందుకు చేర్చారు? వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే అంటే ఫైనాన్షియల్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక విద్య కూడా ఎందుకు అవసరం అంటే మనీ సంపాదిస్తారు, చాలామంది సంపాదిస్తారు, కానీ వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. నా దృష్టిలో ఎవడు వెల్తియర్ పర్సన్ అంటే, ధనవంతుడు ఎవరంటే డబ్బులు బాగా సంపాదించే వ్యక్తి కాదు, ఆ మనీని ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలుసుకున్న వ్యక్తి. ఇంత నాలెడ్జ్ రావాలి అంటే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి ఆ మనిషిలో. ఇప్పుడు మనం అనుకున్న క్వాలిటీస్ అన్ని సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, కన్సిస్టెన్సీ, పట్టుదల కానీ, అహంకారం లేకపోవటం, నిజాయితీగా ఉండటం, ఇవన్నీ కూడా ఉండాలి. అందువల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎందుకు మనకి అవసరం అంటే నీతి నిజాయితీగా బతకాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు సంపాదించాం, ఒక 3 రోజులు ఖర్చు పెట్టేసాం,
మళ్ళీ ఆ నెల జీతం అయిపోయింది, 1 lakh రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా? ఏదో ఒక వెధవ పని చేయాలా. వెధవ పని చేయడం అంటే ఏంటి? నీతి నిజాయితీలు మర్చిపోవడమే కదా, అంటే వ్యక్తిత్వం కోల్పోవడమే కదా. సో మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో, మన సంపాదన ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఫ్యూచర్కి ఎంత దాచిపెట్టుకోవాలి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి ఎట్లా డబ్బులు పెట్టుకోవాలి, పిల్లలకి చదువులకి ఎంత పెట్టుకోవాలి, ఏదన్నా మనకు ఆరోగ్యం బాగా లేకుండా వస్తే ఎంత, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్గా వేసుకుంటూ ఉంటే అది ఎవరు చేయగలరంటే వ్యక్తిత్వం, సరైన వ్యక్తిత్వం ఉండేవాళ్ళు మాత్రమే చేయగలరు, సరైన క్యారెక్టర్ ఉండేవాళ్ళు మాత్రమే చేయగలరు. అలా చేసుకుంటా పోకపోతే వచ్చిన జీతం 10 రోజుల్లో ఖర్చు పెట్టేసి మిగతా 20 రోజులు పక్కన ఉన్న అప్పుడైనా అడగాలి, లేదంటే ఎవరికోగా అవినీతితో డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ నీతి, నిజాయితీ, నిబద్ధత, ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనలో రావాలంటే అది కూడా చాలా అవసరం. అందులో ఒక భాగమని నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తుంటాను. ఇప్పుడు ఈ విలువలన్నిటినీ ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఈ వ్యక్తిత్వం అనేది ఒక రోజులో రాదు. ఇది ప్రతిరోజు మనం నిర్మించుకుంటూ ఇటుకు పేర్చి బిల్డింగ్ కట్టినట్టుగా వ్యక్తిత్వ నిర్మాణం జరుపుకుంటూ పోవాలి. ఈ క్రమంలో మన ఆత్మగౌరవం ఉండాలి, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, పక్కన వాళ్ళని గౌరవించాలి, వినయ విధేయతలతో మెలగాలి, నీతి నిజాయితీతో ఉండాలి, అహంకారం దరిదాపులకు కూడా రానివ్వకూడదు, పక్కన వాళ్ళు చెప్పేది వింటూ వాళ్ళని సింపాథెటిక్గా బిహేవ్ చేస్తూ కంపాషనేట్గా మనం కానీ ఉండగలిగితే ఖచ్చితంగా ఇప్పుడుండే యువత, ముఖ్యంగా యువత, ఈ యంగ్స్టర్స్, యూత్, టీనేజర్స్ వాళ్ళు మంచి వ్యక్తులుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మంచి వ్యక్తిత్వం వస్తుందో వాళ్ళ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే నీతి నిజాయితీగా నిబద్ధతతో మెలగండి, మంచి వ్యక్తులుగా తయారు కండి. దట్ ఈస్ మై ఫైనల్. ఈ వాల్యూస్ అన్నిటిలోకి మీకు ఇష్టమైన సందేశం ఏంటి సార్? ఒకటే, నేను జీవితంలో ఎప్పుడు కూడా నేను ఏమిటి అనుకోకుండా నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఒక డీన్ లేదా ఇంకొక పెద్ద పొజిషన్ కాదు, నేను ఎలా, హౌ సింపాథటిక్ టు ద అదర్స్, హౌ కంపాషనేట్ విత్ అదర్స్, హౌ రెస్పెక్ట్ఫుల్ ఐఎమ్ బిహేవింగ్ విత్ అదర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటాను. కాబట్టి జీవితంలో ఒక స్థితికి రావడం కాదు, ఆ స్థితికి ఎలా వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. ద పాత్ వీ హ్యావ్ ట్రావెల్డ్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని వీ రీచ్ ద గోల్ అనేది కాదు, హౌ యూ రీచ్ ద గోల్ అనేది ఇంపార్టెంట్. దానికోసంగా ఈ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ అనే బుక్ చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అంటే ఒకప్పుడు నాకు వచ్చిన భావాలు మిగతా వాళ్ళని చూసి వాళ్ళ వేరియస్ పీపుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు వచ్చిన కొన్ని అనుభవాలు మరియు భావాలతోటి, ఆలోచనలతోటి రాసిన పుస్తకం. మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి సార్? ప్రభావితం ముఖ్యంగా మా పేరెంట్స్ అండి. ఇప్పుడు నేను రాసిన పుస్తకంలో అటువంటి అన్నింటిలో ఇంచుమించు ఒక 10-12 క్వాలిటీలు మా ఫాదర్లో చూశాను నేను. ముఖ్యంగా మా ఫాదర్లో హ్యూమిలిటీ అనేది, వినయం అనేది మాత్రం మా అమ్మలో చూశాను. సో ముఖ్యంగా వాళ్ళిద్దరు నన్ను ప్రభావితం చేసింది. తర్వాత ఈ ఉద్యోగరీత్యా కానివ్వండి, నేను ఈ వృత్తిలో ఉండటం కానీ, వీళ్ళందరినీ రకరకాల వ్యక్తులు, ఒకరని నేను చెప్పను, అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. కొందరు ఎవరైతే మన వైపు నెగిటివ్గా ప్రవర్తించారో, అరే వాళ్ళ అటువంటి బిహేవియర్ వల్ల కదా నేను బాధపడుతున్నాను, సో ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ టువర్డ్స్ అదర్స్. వేరే వ్యక్తులతో నేను మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు ఇలా చేయకూడదు. నిజంగా చెప్పాలంటే అనుభవం 50% వాళ్ళ దగ్గర నేర్చుకుంటే పేరెంట్స్ దగ్గర, రిమైనింగ్ 50% నా అనుభవం, రకరకాల వ్యక్తులు, ప్లస్ బుక్స్, కొన్ని బుక్స్. ఎప్పుడు కూడా బుక్ రీడింగ్ అనేది చాలా వెరీ గుడ్ హ్యాబిట్. ఏ బుక్ అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన బుక్ ఏదైనా సరే ప్రతిరోజు నిద్రపోయే ముందు కూడా, చాలామందికి ఇప్పుడు స్క్రీన్ చూడడం అలవాటు. ఆ స్క్రీన్ కాదు, మీరు బుక్ ఏదైనా ఒక మంచి బుక్ చూడండి. అది ఫిలాసఫీ బుక్ కానివ్వండి, ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన ఇంకా చాలా బుక్స్ నేను రాసిన బుక్ చాలా ఉన్నాయి. ఆ బుక్లు కానివ్వండి, ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా చాలా మంచి బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్కుల్లో ఏమి చదువుతున్నా, ఫిలాసఫీకి వస్తే బుద్ధిజం బుక్స్ చాలా బాగుంటాయి, సద్గురు గారు రాసిన బుక్ బాగుంటాయి, మహాత్మా గాంధీ కొన్ని బుక్స్ ఉన్నాయి అవి బాగుంటాయి. ఇలా చాలా, ఈవెన్ చైనీస్ కన్ఫ్యూషియస్ బుక్స్ అవి మనకి తెలుగులో కూడా దొరుకుతాయి. ఆ కన్ఫ్యూషియస్ రాసిన బుక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి కాకుండా కొంతమంది పొలిటికల్ లీడర్స్ రాసే బుక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. వాటిలో ఇప్పుడుండే ప్రజలకి భావజాలానికి తగ్గట్టుగా, వాళ్ళ పనులకు తగ్గట్టుగా ఎలా మనుషులు డెవలప్ కావచ్చు,
అనేది కూడా చాలా బాగా ఉంటాయి. సో ఇవన్నిటి ప్రభావం చెప్పాలంటే, బట్ బేసిక్గా నా ఇంట్లో వాతావరణమే నన్ను కొంచెం అట్లా పురికొల్పిందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి అయితే మీరు చెప్పినట్టు పడుకునే ముందు ఒక బుక్ చదవాలన్నారు కదా, ఫ్రమ్ నౌ ఆన్ దట్ విల్ బి యువర్ బుక్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కావాల్సిన విలువలు, వాల్యూస్ అన్నీ కూడా చాలా చక్కగా రాశారు బుక్లో. రోజుకు ఒక లెసన్ చదివినా చాలు. ఐ బిలీవ్ ఇట్ విల్ టేక్ మీ అ లాంగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్. చూసారు కదండి, ఇంత చక్కగా రాసిన బుక్ ఇది. సో నేను కూడా చదివాను పర్సనలీ. వెరీ నైస్ బుక్. యూ కెన్ బై దిస్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ కిండిల్ వెర్షన్ కూడా ఉంది. అండ్ మీరు చూస్తున్నట్లు ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ ఉంది అండ్ వీ ఆల్సో హ్యావ్ అ తెలుగు వెర్షన్ హియర్. ఇంగ్లీష్ వెర్షన్లో ద టైటిల్ ఇస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ తెలుగులో అదే బుక్ని వ్యక్తిత్వ నిర్మాణం అనే పేరుతో రాశారు. ఖచ్చితంగా చదవండి. జీవితంలో ఒక స్థితికి రావడం కాదు, ఆ స్థితికి ఎలా వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. తన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది గుర్తించుకోవట్లేదు. ఒక బిల్డింగ్ ఒక రోజులో మనం ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్ట్ చేయలేము. మన జీవితంలో కూడా రకరకాల లక్షణాలు, విలువల్ని పాటిస్తూ ఉంటేనే ఆ విలువలు, ఆ లక్షణాలు అనేవి